బిర్యానీ చేస్తున్నానండి మా ఇంట్లోని. దానికి కావాల్సిన పదార్థాలండి ఇదిగో. ముందుగా ఆయిల్ పెట్టుకున్నానండి. ఒక 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నానండి. ముందుగా 1 గంట ముందు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకొని ఇంకోండి బిర్యానీ రెడీ చేసుకుందాం. ఇంకోండి 4 మరాఠీ మొగ్గలు వేసుకున్నానండి. పువ్వు కూడా వేసుకున్నానండి. దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క అన్నీ వేసుకొని ముందు వేయించుకున్నామండి. పువ్వు వేయినాయి కదండి. ఉల్లిపాయలు కూడా ఎర్రగా వేయించుకున్నామండి. బ్రౌన్ వచ్చేటట్టు వేయితే బాగుంటుందండి. ఉల్లిపాయలు చూసారా బ్రౌన్గా వేగాయి, బాగా రెడ్గా వచ్చేలా. ఇప్పుడు ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. అప్పటికప్పుడు చేసుకున్నదైతే బాగుంటుందండి బిర్యానీకి. ఇవ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకొని కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగుతుంది కదండి. వేగాక పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. బయట ఫుడ్ తింటే బాగుంటలేదు కదా హోటల్స్లో. సింపుల్గా బిర్యానీ తయారు చేసుకోవచ్చండి మన ఇంట్లోనే. చక్కగా చికెన్ కర్రీ చేసుకొని చికెన్ వండుకుంటే చాలా బాగుంటుందండి బిర్యానీ చేసుకుంటే. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గసగసాలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఇంకోండి ఇవి కూడా 2 స్పూన్లు వేసుకుందాం. వేసుకొని కలుపుకుందామండి. మసాలా కూడా బాగా వేగింది కదా, ఎర్రగా స్మెల్ కూడా వస్తుందండి చక్కగా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి. 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇవ్వండి 4 పచ్చిమిరపకాయలు సన్నగా చీలికలు చేసుకున్నాను. ఇవి కూడా వేసుకొని మగ్గబెట్టుకున్నామండి. 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకున్నామండి. బాగా వేయించుకున్నాం. తర్వాత టమాటాలు కూడా వేసుకున్నామండి. ఇంకోండి 2 టమాటాలు వేసుకుంటే బిర్యానీలో బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా బిర్యానీ మన ఇంట్లోనే బాగా తయారు చేసుకోవచ్చండి టేస్ట్గా. కూడా వేసుకున్నామండి. కొంచెం వేసుకొని తర్వాత మళ్ళీ కొంచెం పైన కూడా దింపుకున్నామండి. ఇంకోండి అన్నీ బాగా వేగాక నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను కదండి. అదిగోండి 1 గంట ముందు కడిగి నానబెట్టుకున్నానండి. అండ్ 2 గ్లాసులకి 3 గ్లాసులు వాటర్ వేసుకుంటే చక్కగా సరిపోద్దండి బాస్మతి రైస్కి బిర్యానీ చక్కగా. ఇంకోండి బాగా బాయిల్ అవుతున్నాయి కదా చూసారా, బాగా మగ్గే చూసారా. ఉల్లిపాయలు అన్నీ కూడా చక్కగా మగ్గాయండి. ఇందులో ఈ గ్లాసులో 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదండి. 3 గ్లాసులు వాటర్ పోసుకుంటే చక్కగా బాస్మతి రైస్ మెత్తగా అవ్వకుండా సమానంగా వస్తుందండి. ఎప్పుడు కూడా వాటర్ సమానంగా వేసుకుంటే బాస్మతి రైస్ బాగుంటుందండి చక్కగాను. మెత్తగా అయిపోద్ది అనుకుంటారు, అలా ఏముండదండి. కరెక్ట్గా 2 గ్లాసులు తీసుకుని 3 గ్లాసులు వాటర్ వేసుకుని ఒక 5 నిమిషాలు కుక్ అయ్యాక రైస్ వేసుకుంటే పలుకుల కింద వస్తుందండి. మూత పెట్టుకుందామండి. వాటర్ బాగా మరిగాక అప్పుడు రైస్ వేసుకుందాం. మరిగింది కదండి చూద్దాం. అదిగోండి బాగా తిరగండి వాటర్ చూడ. రైస్ వేసుకున్నామండి. ఇవ్వండి చక్కగా కన్నాల దాంట్లో రైస్ అంతా వాటర్ అంతా వడిలాగా వడగట్టుకుంటే రైస్ బాగా ఉంటుందండి పొడిలాడుతూ. చూసారా వేసుకున్నాం కదా. ఇంకొండ వేసుకొని కలపకుండా అలా కొంచెం ఇలా అనుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా వస్తుందండి బిర్యానీ. అయిపోయాక మళ్ళీ చూపిస్తాను. చూసారా బిర్యానీ చక్కగా రెడీ అవుతుందండి. అదిగోండి చక్కగా దగ్గరికి అయింది కదా. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుంటే బాగుంటుందండి. హైలో ఉంది ఇప్పటి వరకు. ఇప్పుడు సిమ్లో మగ్గిందనుకో పొడిలాడుతూ వస్తుందండి. ఇంకోండి చికెన్ కర్రీ కూడా రెడీ అవుతుందండి. చూసారా బిర్యానీ కూడా చేశాను. పక్కన చికెన్ కర్రీ ఆల్రెడీ వీడియో ఉందని కర్రీ మాత్రమే చూపిస్తున్నానండి. చికెన్ బిర్యానీ చక్కగా రెడీ అవుతుందండి. అదిగోండి చక్కగా దగ్గరికి అయింది కదా. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుంటే బాగుంటుందండి. హైలో ఉంది ఇప్పటి వరకు. ఇప్పుడు సిమ్లో మగ్గిందనుకో పొడిలాడుతూ వస్తుందండి. ఇంకోండి చికెన్ కర్రీ కూడా రెడీ అవుతుందండి. చూసారా బిర్యానీ కూడా చేశాను. పక్కన చికెన్ కర్రీ ఆల్రెడీ వీడియో ఉందని కర్రీ మాత్రమే చూపిస్తున్నానండి. చికెన్ బిర్యానీ అండి. అదిగోండి చూసారా కర్రీ కూడా అయిపోయింది. చికెన్ బిర్యానీ కర్రీ కూడా అయిందండి. ఇదిగోండి బిర్యానీ కూడా అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారా ఇదిగోండి కలుపుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. అదిగోండి చక్కగా పొడిలాడుతూ వచ్చింది చూసారా చికెన్ బిర్యానీ. అదిగోండి ప్లేట్లో పెట్టుకుందామండి. అదిగోండి